మనకి ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి 4 times బాగా కడుక్కో. ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, పెరుగు, 1 స్పూన్ కారం, కొంచెం కొరియాండర్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా. ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. హాయ్ అండి, చికెన్ బిర్యానీ కోసం ముందుగా కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మరిగిన తర్వాత ఒక 5 లవంగాలు, 2 అనాస పువ్వు, కొంచెం జాపత్రి, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక 5 ఏలక పళ్ళు వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి, కాబట్టి వెంటనే మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే జీడిపప్పు మామూలుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ చేసి వేస్తానండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో వేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కలుపుకోవాలి. నేను చెప్పినట్టు కొంచెం క్యాషు, కొంచెం కొబ్బరి మనం మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా పేస్ట్ చేసుకున్నాక ఇలా అవుతుంది. ఒక 2 స్పూన్స్ మనం బిర్యానీ కోసం వేయాలి. అలాగే 1 స్పూన్ పలావ్ మసాలా, మామూలుగా నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఆ 2 వేసిన తర్వాత కొంచెంసేపు కలుపుకొని ఒక 5 minutes ఉంచాలి. ఇలాగా ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్న 1 కప్ బాస్మతి రైస్ వేస్తున్నాను. ఒక 2 minutes కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు బిర్యానీ ఎసెన్స్ కూడా వేసినాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసుకోవాలి. దీనికి 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేయాలండి. బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకొని ఇంకా ఫైనల్గా మూత పెట్టేసుకోవడం అండి. 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. టేస్టీ బిర్యానీ రెడీ.